అంటే 4వ తారీఖు నైట్ నుంచే మొదలైపోతుంది అఖండ తాండవం. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ హడావిడి కనిపిస్తుంది. ఇప్పుడు అంతకుముందు అన్అఫిషియల్గా బెనిఫిషియల్ పడేవి ఫ్యాన్ షోస్, అధికారికంగా ఇచ్చిన టిక్కెట్లే. ఆయన సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డు కొట్టే ఛాన్స్ డెఫినెట్గా ఉంది. శివుడిని ప్రేమించేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అని చెప్పేసి ఆల్రెడీ అందరూ మాట్లాడేస్తున్నారు కదా. దీనిలో చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. పెహల్గాం ఇన్సిడెంట్ కూడా ఉండొచ్చు. భరద్వాజ గారు, అఖండకు సంబంధించి మనం ప్రమోషన్స్ అన్నీ చూస్తున్నాం. అయితే ఇప్పుడు భారీ ఎత్తున ఒక నార్త్లో ఈవెంట్ అనేది ఒకటి, రెండోది డే 1 కలెక్షన్స్ పైన దృష్టి పెట్టారు. ఇంకొకటి వచ్చేసి అసలు ఓవరాల్గా ప్రీమియర్ షోస్కి టికెట్ రేట్లు నార్మల్ టికెట్ రేట్లు పెడుతున్నారు. అంటే తక్కువలో 600లోకే పర్మిషన్కి అప్లై చేశారనేది, ప్రీమియర్స్కి పర్మిషన్ కోసం వెళ్ళారు అప్లై చేశారని చెప్పేసి అనేది క్లారిటీ ఉంది. అది పర్మిషన్లు వచ్చేస్తాయి, పెద్ద కష్టమేం కాదు. ఓకే, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దానికి సంబంధించిన క్లియరెన్స్లు వచ్చేస్తాయి. అయితే ఈ ప్రీమియర్స్కి విపరీతమైన రేట్లు పెడుతున్నారు అనేది ఒక ఎలిగేషన్ ఉంది గతంలో. ఈ ఎలిగేషన్కి ప్రాతిపదిక కూడా ఉంది. ఆ ప్రాతిపదిక ఏంటంటే మనం పుష్పకి చూసాం. పుష్పకి 1000 రూపాయలు ఇచ్చారు, 1000 రూపాయలు ప్లస్ జిఎస్టీ పడింది. 1000 రూపాయలు జిఎస్టీలు అన్నీ కలిపి 1200కి వెళ్ళింది అది. ఆ తర్వాత మనం రీసెంట్గా హరిహర వీరమ్మలో చూసాం 700, ఓజీకి 800, 800 ఇలా నడిచింది. అయితే ప్రీమియర్ అనగానే 700 నుంచి 1000 రూపాయల మధ్యలో టికెట్లు అనే ఒక అభిప్రాయం అందరిలోనూ ఏర్పడిపోయింది. దీని మీద చాలా నెగిటివ్ ఇది కూడా నడుస్తోంది బయట. ఈ నడుస్తున్న క్రమంలో వీళ్ళు కొంత దానికి దూరంగా ఉండాలి అని కాన్షియస్గా అనుకుని 500 రూపాయల వరకే మాత్రమే హైక్కి వెళ్ళాలి అని అనుకుంటున్నట్టుగా ఒక వార్త. అధికారిక సమాచారం కాదు ఇది. బట్ వాళ్ళు అప్లై చేసిన దాంట్లో మటుకి పర్మిషన్ కోసం 600 పర్మిషన్కి అప్లై చేశారని తెలిసింది. అదే 500, 600 అది రీజనబుల్గా ఉంటుంది అనేది. అంటే 4వ తారీఖు నైట్ నుంచే మొదలైపోతుంది అఖండ తాండవం. అందుకని మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ హడావిడి కనిపిస్తుంది. అంటే మీరు పాన్ ఇండియా మార్కెట్కి వెడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు టికెట్ల రేట్లు పెంచి చూపిస్తున్నారు జనాలకి అనేది ఒక విమర్శగా ముందుకు వచ్చింది. అంటే తెలుగు హీరోల మార్కెట్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి బాక్స్ ఆఫీస్కి సంబంధించి ఒక రికార్డు క్రియేట్ చేయడానికి ప్రీమియర్స్ ద్వారా అంకురార్పణ చేస్తున్నారు అనేది ఇటు నుంచి వస్తున్న సమాధానం. ఇప్పుడు డే 1 రికార్డు దీని మీద ఆధారపడి నడుస్తుంది. అంటే ప్రీమియర్స్ నుంచి డే 1 రికార్డుగా ఎడుతుంది. ఇప్పటివరకు ప్రతి సినిమాకి భారీ వసూళ్లే వస్తున్నాయి. ప్రీమియర్స్కి విపరీతంగా జనం ఆ రేట్లలో కూడా వచ్చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే చాలా సందర్భాల్లో ప్రీమియర్ టికెట్లు కూడా బ్లాక్ అమ్మిన చరిత్ర ఉంది మన దగ్గర. అంటే 1000 రూపాయల టికెట్ 2000కి కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే అప్పుడు అంతకుముందు అన్అఫిషియల్గా బెనిఫిషియల్ పడేవి ఫ్యాన్ షోస్. బెనిఫిట్స్ కాదు, వీళ్ళు ప్రీమియర్స్ అని అధికారికంగా ఇచ్చిన టికెట్లే. అవి కూడా అమ్మారు భారీ ధరలకి. అది పుష్పకి నడిచింది, ఓజీకి నడిచింది. కాబట్టి అలాంటివి కొంతవరకు సెటరైట్ చేసి మరీ జనాల మీద భారం వేయకుండా ఉండాలనేది ఏదో ఒక ప్రిన్సిపల్ అనుకుని ముందు కదులుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇది అఖండకి కొంచెం వీళ్ళు జనాలకు వెసులుబాటు ఇవ్వాలి అని, జనాలకు వెసులుబాటు ఇవ్వడం ద్వారా థియేటర్లకు రప్పించాలి. డే 1 కలెక్షన్స్ అంటే మర్నాడు కలెక్షన్స్ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. అందుకని కొంత ఈ వెసులుబాటుతో వెళ్ళటం అనేది కూడా జనాలు అప్రిషియేట్ చేసి థియేటర్లకు మూవ్ అవుతారు. అంటే ఈ ప్రీమియర్స్కి వస్తున్నటువంటి రెస్పాన్స్ మీద డే 1 వసూళ్ళు, ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డులు, ఆ రికార్డుల చెంతకు వెళ్ళటం, అంటే ఇవి నిజానికి పాన్ ఇండియా రిలీజ్ అంటున్నారు. హిందీ బెల్ట్లో కూడా స్ట్రాంగ్గానే రిలీజ్ చేస్తున్నారు దీన్ని కాన్షియస్గా. కాబట్టి డే 1 రికార్డు పాన్ ఇండియా లెవెల్లో కూడా ఒక బిగ్ నెంబర్ క్రియేట్ చేయాలి అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది.
దానికి ఇది యాడ్ అవుతుంది. ఈ ప్రీమియర్ వసూళ్ళు యాడ్ అయితే ఇప్పటి వరకు వస్తున్నటువంటి నెంబర్ల కంటే ఒక బిగ్ నెంబర్ క్రియేట్ చేయవచ్చు. ఇది అంటే రేట్ తగ్గించినప్పటికీ సాధ్యమే. ఎందుకు సాధ్యము అంటే వీళ్ళు స్క్రీన్లు పెంచుకుంటూ వెళ్ళొచ్చు, షోస్ పెంచవచ్చు, ఏదైనా చేయొచ్చు. స్క్రీన్లు పెంచవచ్చు. 2Dలో ఉంది. 2Dలో చూసిన వాళ్ళు ఫస్ట్ డే 3D ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. రిపీట్ ఆడియన్స్ ఉంటారు కదా, అక్కడ నాకు ప్లస్ అయింది. అదే అవును, మొదటి భాగానికి ప్లస్ అయింది, రిపీట్ ఆడియన్స్ ప్లస్ అయింది. ఇక్కడ అంటే ఇది డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉండటం. అవును, ఈ డిఫరెంట్ ఫార్మాట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా రిపీట్ ఆడియన్స్కి దోహదపడవచ్చు. అవును, అలాగే ప్రీమియర్స్లో 3D ప్రీమియర్కి ఎంత పెడుతున్నారు అనేది కూడా కౌంట్ అవుతుంది. పైగా ఇది అక్కడ హిందీ బెల్ట్లో కూడా ఇంకొక ఈవెంట్ ఉంది అనేది కదా మనం అనుకుంటోంది. అవునవును, మొదటి నుంచి ఒక ప్రచారం వారణాసిలో ఒక ఈవెంట్ ఉంటుందని చెప్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు దానికి సంబంధించి అక్కడ అధికారిక సమాచారం లేదు. ఆ జరగబోయే ఈవెంట్ మేబీ అక్కడే చేస్తారేమో తెలియదు. లేదు, శైవ క్షేత్రాల్లో అన్నిట్లోనూ కలిపి ఒకే రోజు చేయాలి, ఇలాంటివి కూడా ఏవో ఉన్నాయి. పూజలు ఇలాంటివి ఏవో చేసి ఆ సినిమాకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అన్నట్టుగా ఒక కార్యక్రమం ఏదో జరపాలనే ఐడియా కూడా ఉన్నట్టు ఉంది. అవును, అది ఫ్యాన్స్ చేస్తున్నారు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అది నడుస్తుంది. అది కాకుండా వీళ్ళు యూనిట్ వైపు నుంచి కూడా అలాంటి కసరత్తులు ఏవో ప్రచారానికి సంబంధించిన ప్రయత్నాలు ఇవి కూడా బలంగానే చేస్తున్నారు. ఇవన్నీ కలిసి జనంలోకి సినిమాని తీసుకెళ్ళటం అనేది జరిగిపోయింది. ఆల్రెడీ ఆ మూడ్ వచ్చేసింది. అవును, ఆడియన్స్ మొత్తం అఖండ మూడ్లోకి వచ్చేసారు. 5వ తారీఖు అనుకున్నారు కానీ 4వ తారీఖుకి ప్రిపేర్ అయ్యారు. 4వ తారీఖు థియేటర్ల దగ్గర మొదలవుతుంది. రేపు బుకింగ్స్ ఓపెన్ అయితే దాని తాలూకా వైబ్గా అనిపిస్తుంది మనకి. ఇక ఏ రేంజ్కి పెడుతుంది, ఏ నెంబర్ ప్రకటిస్తారు అనేది చూడాలి. బాలకృష్ణ గారి రికార్డుల ప్రకారం చూస్తే ఇది ఆయన సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డు కొట్టే ఛాన్స్ డెఫినెట్గా ఉంది. అంటే మార్కెట్ పెరిగిన రీత్యా. అలాగే రీసెంట్ టైమ్స్లో తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమా నమోదు చేసినటువంటి రికార్డుల్ని కూడా చెరిపే అవకాశం ఉంది. ఓకే ఓకే, దీనికి ఉన్నటువంటి రెస్పాన్స్ని బట్టి. బోయపాటి గారు అయితే ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఆయన కాన్ఫిడెంట్గానే ఉన్నాడు. డెఫినెట్గా ఇది మరో హ్యాట్రిక్ అంకురార్పణ అనేటువంటి మూడ్లో ఉన్నాడు ఆయన. చాలా అగ్రెసివ్గా ప్రచారం జరుగుతోంది. ఇన్ ది సేమ్ టైం నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుంది సినిమా మీద. అది కూడా ప్లస్ అవుతుంది. అంటే చూద్దాం వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళేం మాట్లాడారు, దీనికి సంబంధించిన కంపారిటివ్ స్టడీ కార్యక్రమంలో భాగంగా కూడా కొంతమంది ఆడియన్స్ సినిమాకి రష్ అవుతారు. మీమ్స్ ఇవన్నీ మొదలైపోయింది ఆల్రెడీ. దానికి కౌంటర్ పార్ట్గా సినిమాకి అది కూడా ఉపయోగపడుతుంది. అంటే నెగిటివ్ పబ్లిసిటీ కూడా కావాలి. అయితే ఇందులో ఒక మూడ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి పూజించేవాళ్ళు, భక్తి గురించి మాట్లాడేవాళ్ళు, శివుణ్ణి ప్రేమించేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అని చెప్పేసి ఆల్రెడీ అందరూ మాట్లాడేస్తున్నారు కదా. అంటే ఆ మూడ్లోకి డ్రైవ్ అవుతుంది మొత్తం కంటెంట్ డ్రైవ్ అయింది. అయితే ఇది కేవలం భక్తి రస చిత్రం మాత్రమే కాదు, దీనిలో చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. పెహల్గాం ఇన్సిడెంట్ కూడా ఉండొచ్చు. పేట్రియాటిక్ అది కూడా ఉంటుంది. అంటే అటాకింగ్ మూవీ హైందవ ధర్మానికి బయట నుంచి జరుగుతున్నటువంటి అన్ని వినాశనాల మీద ఈ సినిమాలో మాట్లాడటం జరుగుతుంది. అందుకని డిస్కషన్ కొంచెం హార్డ్ కోర్గా ఉండే అవకాశం ఉంది. ఈ హార్డ్ కోర్ డిస్కషన్స్ తాలూకా ప్రభావం ఇది నిజానికి వాళ్ళు ప్రోగ్రామ్ హిందీ బెల్ట్లో భారీ వసూళ్ళకి ఇదే పునాది అనుకుంటున్నారు. అందుకని అందులో డైలాగ్ ఉంది, దానిలో ట్రైలర్లో సర్జికల్ స్ట్రైక్స్ అనే పదం వాడారు. అదే మూడ్ ఉంటుంది సినిమాలో. కాబట్టి ఆ మూడ్ డెఫినెట్గా నేషనల్ మూమెంట్ అంటే జాతీయవాద సినిమాగా కూడా ఉంటుంది. ఇది
ఈ జాతీయవాద సినిమాగా ఉంది కాబట్టి జాతీయ మార్కెట్లో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుంది అనే అభిప్రాయంతో ఉన్నారు. ఓకే. అందుకని డిస్కసివ్ సినిమా కూడా అవుతుంది, చర్చ రేపుతుంది డెఫినెట్గా. పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండూ నడుస్తాయి. ఎలా పెడుతుంది సినిమా అనేది అప్పుడు డిసైడ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.